ఈ రోజుల్లో ఎక్కడ చూసినా జీఎస్టీ పైనే చర్చ జరుగుతుంది. దీని వలన మన వ్యాపారాలు లాభపడతాయా దెబ్బతింటాయా అంటూ వ్యాపారస్తులు, వస్తువుల సర్వీసుల రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అని సాధారణ పౌరులు తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈరోజు మన వీడియోలో ఈ జీఎస్టీకి సంబంధించిన అన్ని విషయాలను డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. రియల్ మిస్టరీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. సపోజ్ శివయ్య, పార్వతి అను దంపతులకు 4 కుమారులు ఉన్నారనుకుందాం. వారి పేర్లు మహేష్, రమేష్, సురేష్, నరేష్. మహేష్ బాగా చదువుకొని డాక్టర్ అయ్యాడు. అతని సంవత్సర ఆదాయం 15 లక్షలు. రమేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అతని సంవత్సర ఆదాయం 7 లక్షలు. సురేష్ డిగ్రీలోనే చదువు ఆపేసి టీచర్ అయ్యాడు. ఇతడి సంవత్సర ఆదాయం 3 లక్షల రూపాయలు. నరేష్కి చదువు అవ్వలేదు. కూలి పని చేస్తూ సంవత్సరానికి 2 లక్షలు సంపాదించేవాడు. అయితే వీరందరూ ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఎలాగైనా అన్నదమ్ములు 4 కలిసి ఓ 4 అంతస్తుల చిన్న అపార్ట్మెంట్ను కట్టుకొని హాయిగా అందులో ఫ్లోర్కొకరు ఉండాలని భావిస్తారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, సేఫ్టీగా కూడా ఉంటుందని వారి అభిప్రాయం. పెద్దవాడైన మహేష్, మనందరము ఇప్పటి నుండి సంవత్సరానికి ఇంత అని సరి సమానంగా డబ్బులు పోగు చేద్దాం, కావలసిన అమౌంట్ సమకూరిన వెంటనే అపార్ట్మెంట్ పనులు మొదలు పెడదాం అని సలహా ఇస్తాడు. వెంటనే చిన్నవాడైన నరేష్ అందుకొని, అదేంటి సరి సమానంగా అంటావు, నేను ఒప్పుకోను. నువ్వు అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నావు కాబట్టి అపార్ట్మెంట్ కట్టడానికి అయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తం నువ్వే భరించాలి, ఆదాయాన్ని బట్టే భారం అని నరేష్ వాదిస్తాడు. నువ్వు చదువుకోలేదు, అందుకే కూలి పని చేస్తున్నావు, అది నా తప్ప, నేనెందుకు ఎక్కువ డబ్బులు కట్టాలి అని మహేష్ వాదిస్తాడు. వెంటనే అందరూ కలిసి తండ్రి శివయ్య దగ్గరికి వెళ్తారు. ఎంతైనా తల్లిదండ్రులకు చిన్నవాడంటే కూసంత ఎక్కువ ప్రేమ, అందులోనూ ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉంటే మరి కాసింత ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. అదీ కాక మహేష్ చదువుకునే సమయంలో శివయ్య లక్షాధికారి కాబట్టి మహేష్ని కాన్వెంట్ స్కూల్లో చదివించాడు. అందుకే మహేష్ డాక్టర్ అయ్యాడు. కాలం గడుస్తున్న కొద్దీ శివయ్య బిజినెస్లో దెబ్బతిన్నాడు. చివరి వాడైన నరేష్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు. అడిగేవాడు లేక చదువు అవ్వలేదు. కావున శివయ్య ఓ నిబంధన విధించాడు. మీ ఆదాయం సంవత్సరానికి 2.5 లక్షల లోపల ఉంటే మీరు చిల్లిగవ్వ కూడా ఇవ్వవలసిన పని లేదు. 2.5 నుండి 5 లక్షల లోపల ఉంటే 5% మీ వార్షిక ఆదాయం నుండి పక్కన పెట్టాలి. 5 లక్షల నుండి 10 లక్షల లోపల ఉంటే 20% పక్కన పెట్టాలి. 10 లక్షల పైన ఉంటే 30% పక్కన పెట్టాలి అని తీర్పు ఇచ్చాడు. తండ్రి మాటను కాదనక సంతోషంగా కొందరు, అయిష్టంగా కొందరు ఆ తీర్పుకు ఒప్పుకుంటారు. ఇదే ఫార్ములా మనందరికీ వర్తిస్తుంది. మన ఆదాయాలకు అనుగుణంగా పైన చెప్పిన స్లాబ్లలో మనందరము గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంటాం. ఇక్కడ అపార్ట్మెంట్ అంటే నవభారతదేశ నిర్మాణం అన్నమాట. ఇదంతా ఇండివిజువల్ వ్యక్తులకు వర్తిస్తుంది. అదే కార్పొరేట్ సంస్థలైతే వారికి కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. ఇది కంపెనీలకు వచ్చే నెట్ ప్రాఫిట్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తాయి. అంటే వినియోగదారుడు నేరుగా తన జేబులో నుండి గవర్నమెంట్కి కడుతున్నాడు. ఇది కాకుండా మనం ఇండైరెక్ట్గా కూడా ట్యాక్సులు కడుతుంటాం. మనం కొనుగోలు చేసే వస్తువులపైన, అలాగే అనుభవించే సర్వీసులపైన ట్యాక్స్లను వ్యాపారస్తులకు చెల్లిస్తాం. వారు గవర్నమెంట్కి చెల్లిస్తారు. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లో కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఖజానాకు, కొంత స్టేట్ గవర్నమెంట్ ఖజానాకు చేరుతుంది. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్ ట్యాక్స్ లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఖజానాలోకి చేరుతాయి. వ్యాట్, స్టేట్ ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లాంటివి స్టేట్ గవర్నమెంట్ ఖజానాలోకి చేరేవి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మూవీకి వెళ్ళారనుకోండి, మీరు చెల్లించే టికెట్ ప్రైస్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. అలాగే విహారయాత్రకు వెళ్ళి లగ్జరియస్ హోటల్లో స్టే చేశారనుకోండి, మీరు చెల్లించే బిల్లో లగ్జరీ ట్యాక్స్ ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. కాస్ట్లీ హోటల్కి వెళ్ళి కడుపు నిండా తిన్నారనుకోండి, ఈ కేసులోనైతే మరీ దారుణం. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వారు మీరు తిన్న భోజనంపై ఎక్స్ట్రాగా సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ వారు మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ వ్యాట్ వసూలు చేస్తారు. కొన్ని కేసుల్లోనైతే ట్యాక్స్ పైన ట్యాక్స్ కడుతుంటాం. దీన్నే సర్చార్జ్ అంటారు. స్వచ్ఛ భారత్, ఎడ్యుకేషన్ వంటి మంచి పనుల కోసం మీరు కొనుగోలు చేసే వస్తువులపై ఎక్స్ట్రా ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు. దీన్నే సెస్ ట్యాక్స్ అంటారు. కొద్ది రోజులైతే గాలి పీల్చడానికి ట్యాక్స్,
కలలు కనడానికి ట్యాక్స్, ఆఖరికి చావడానికి కూడా ట్యాక్సులు పుట్టుకొస్తాయి కాబోలు అనుకుంటున్న తరుణంలో గవర్నమెంట్ ఈ ట్యాక్స్ అన్నింటినీ రద్దు చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అను నినాదంతో జిఎస్టీని జూలై 1, 2017 నుండి అమల్లోకి తీసుకురానుంది. జిఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ గురించి మనకు పూర్తిగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రమేష్, సురేష్, నరేష్ అను 3 విద్యార్థులు బీటెక్ చదువుతున్నారు. ఒక రూమ్ అద్దెకు తీసుకొని వారు అందులో ఉంటూ కాలేజీకి వెళ్ళేవారు. నరేష్ ఏదో పని మీద ఊరికి వెళ్ళాడు. సరిగ్గా అదే రోజు రమేష్ బర్త్డే వచ్చింది. రమేష్ తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి తన రూమ్లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. పక్కన ఉన్న హోటల్ నుండి బిర్యానీని ఆర్డర్ చేసి మంచి విందు ఇచ్చాడు. సాయంత్రం అయ్యింది. రమేష్ తన గర్ల్ ఫ్రెండ్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే సాయంత్రం కావడంతో తన గర్ల్ ఫ్రెండ్ ఉంటున్న హాస్టల్ గేట్ మూసేశారు. వెంటనే రమేష్ హాస్టల్ వాచ్మెన్కి ఒక బిర్యానీ పొట్లము, కొంత డబ్బు ఇచ్చి లోనికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్తో డాబా ఎక్కి బర్త్డే పార్టీ కేక్ ఇచ్చి బిర్యానీ తిని హాయిగా ఎంజాయ్ చేస్తారు. అప్పటికే చాలా టైం కావడంతో రమేష్ హాస్టల్ నుండి తిరిగి రూమ్కి వస్తాడు. అప్పటికి ఇంకా 2 బిర్యానీ ప్యాకెట్లు రూమ్లో పడి ఉంటాయి. రమేష్, సురేష్ ఇద్దరు చెరో ప్యాకెట్ తినేస్తారు. ఇక్కడ రమేష్ బర్త్డే అనేది అతని బిజినెస్ని ఇండికేట్ చేస్తుంది. రమేష్ ఇచ్చిన బిర్యానీ పార్టీ ట్యాక్సెస్ లాంటివి. తన ఫ్రెండ్స్కి రమేష్ స్టేట్ ట్యాక్స్ ఇచ్చాడు, వాచ్మెన్కి ఎంట్రీ ట్యాక్స్ ఇచ్చాడు, గర్ల్ ఫ్రెండ్కి సర్వీస్ ట్యాక్స్ ఇచ్చాడు, తన రూమ్మేట్ సురేష్కి సర్చార్జ్ కూడా లభించింది. కానీ నరేష్, అతడికి పాపం ఏమీ దొరకలేదు. సో ఇలా అనేకానేక ట్యాక్సెస్ని మనం పరోక్షంగా కడుతుండేవాళ్ళం. ఇక్కడ కడుతుండేవాళ్ళం అనే బదులు సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లు మన నుండి ముక్కుపిండి మరీ వసూలు చేసేవారు అని కూడా అనవచ్చేమో. ఇప్పుడు జిఎస్టీ అంటే ఏంటో చూద్దాం. పక్కన ఉన్న హోటల్ వారు రమేష్ బర్త్డే ఉందని తెలిసి అప్రోచ్ అయ్యారు. మీరు గనక మాకు మొత్తం అమౌంట్ కనుక ఫస్ట్లోనే పే చేస్తే మీ బర్త్డే పార్టీని మేమే మా హోటల్లోనే అరేంజ్ చేస్తాం, మీ అతిథులకు ఏం కావాలో అన్నీ మేమే చూసుకుంటాం అని చెప్పారు. రమేష్ ఓకే అన్నాడు. తన ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్ని పార్టీకి పిలిచాడు. తను కూడా ఓ గెస్ట్ లాగే హాయిగా సమయానికి వెళ్ళి పుట్టినరోజున కూడా దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అది ఇది అంటూ బుర్ర పాడు చేసుకోకుండా హాయిగా ఇటు ఫ్రెండ్స్తోనూ అటు గర్ల్ ఫ్రెండ్తోనూ బర్త్డే జరుపుకున్నాడు. ఇక్కడ హోటల్ యాజమాన్యం ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. రమేష్ హోటల్కి ఒకేసారి అన్నీ కలిపి కట్టింది జిఎస్టీ ట్యాక్స్. ఆ తర్వాత అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకునే బాధ్యత ఇక హోటల్ యాజమాన్యం పైనే ఉంటుంది. అలాగే వేరువేరు విభాగాలకి ఈక్వల్గా ట్యాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్ పైనే ఉంటుంది. ఇది జిఎస్టీ బిల్లు ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుంది? అతి తెలివితో తప్పుడు లెక్కలు చూయించి ప్రభుత్వ ఖజానాకి టోపీ వేసే వారి ఆట కట్టవుతుంది. ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుంది. అలాగే ఈ జిఎస్టీ సిస్టమ్ను అమల్లోకి తెస్తే గనక మన దేశ జీడిపి గ్రోత్ 2% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జిఎస్టీలో ప్రధానంగా 3 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్, సిజిఎస్టీ, ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి చేరుతుంది. సెకండ్, ఎస్జిఎస్టీ, ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి చేరుతుంది. థర్డ్, ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో తయారు కాబడ్డ ఒక వస్తువు ముంబైలో అమ్మకానికి వెళ్ళిందనుకోండి, అప్పుడు అది ఇంటర్ స్టేట్ కిందికి వస్తుంది. అప్పుడు ట్యాక్సెస్ అనేవి సెంట్రల్ ప్లస్ 2 స్టేట్స్ గవర్నమెంట్స్ పంచుకుంటాయి. ఈ కేసులో మనం ఎస్జిఎస్టీ కట్టవలసిన పని లేదు. ఇప్పుడు అసలు ఈ జిఎస్టీ వలన మనకేం లాభమో అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వస్తువు తయారు కాబడిన నుండి మన చేతికి వచ్చే వరకు 4 ప్రధాన లెవెల్స్ని క్రాస్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్, మ్యానుఫ్యాక్చరర్. సెకండ్, డిస్ట్రిబ్యూటర్. థర్డ్, హోల్సేలర్. ఫోర్త్, రీటైలర్. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇమేజ్లో రైట్ సైడ్ చూద్దాం. సపోజ్ ఒక టీషర్ట్ తయారు చేయడానికి క్లాత్కి ఓ 50 రూపీస్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ ఓ 50 రూపీస్, టోటల్ 100 రూపీస్ అయ్యిందనుకోండి. ఇప్పుడు ఆ టీషర్ట్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్లే ముందు ఆ 100 రూపీస్పై 10% ట్యాక్స్ కట్టాలి. అంటే అతడు డిస్ట్రిబ్యూటర్కి 110 రూపాయలకు అమ్ముతాడు. మరి డిస్ట్రిబ్యూటర్కి కొంత లాభం కావాలి కదా, అతడు మరొక 20 రూపాయలు వాల్యూ యాడ్ చేస్తాడు. దాంతో టీషర్ట్ కాస్ట్ 130 రూపాయలు అయి కూర్చుంటుంది. ఇప్పుడు 130 రూపాయలపై 10% ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. కావున అతడు ఆ టీషర్ట్ని హోల్సేలర్కి 143 రూపాయలకే అమ్ముతాడు. మరి హోల్సేలర్ కూడా ఊరికే వ్యాపారం చేస్తాడా?
అతడు కూడా బ్రతకాలి కదా. కాబట్టి దానికి మరో 20 రూపాయలు యాడ్ చేస్తాడు. 143 రూపాయలు ప్లస్ 20 రూపాయలు 163 రూపాయలు. ఇప్పుడు అతడు ఆ 163 రూపాయలకి ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. 163 ప్లస్ 16 రూపాయల ట్యాక్స్ అంటే 179 రూపాయలు. ఆ హోల్సేలర్ ఆ టీషర్ట్ని 179 రూపాయలకి రీటైలర్కి అమ్ముతాడు. దానికి రీటైలర్ మరో 20 రూపాయల ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ టీషర్ట్ రేటు 199 రూపాయలు అవుతుంది. దానిపై 10% ట్యాక్స్ అంటే 20 రూపీస్ కలుపుతాడు. చివరికి 219 రూపాయల 23 పైసలకి మనకి ఆ టీషర్ట్ని అమ్ముతాడు. అలా మనం ఇప్పటి వరకు ఓ టీషర్ట్ కొనాలంటే ఇన్ని ట్యాక్సులు కట్టేవాళ్ళం. ఇప్పుడు జిఎస్టీ అమల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. టీషర్ట్కి క్లాత్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్కి అయ్యే ఖర్చు 50 ప్లస్ 50 100 రూపీస్. ఇక్కడి వరకు ఓకే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ అంటే 50 రూపీస్ పైనే 10% ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. 50 రూపీస్ పై 10% ట్యాక్స్ అంటే 5 రూపీస్. ఇంతకుముందు ఆ ట్యాక్స్ను కూడా మన బిల్లోనే యాడ్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, అది మ్యానుఫ్యాక్చరర్స్ వారి జేబులో నుండి కట్టుకోవాలి. సో టీషర్ట్ రేట్ అనేది ఏమాత్రం పెరగకుండా 100 రూపాయలకే డిస్ట్రిబ్యూటర్ చేతిలోకి వెళ్తుంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ దానికి 20 రూపాయల ప్రాఫిట్ యాడ్ చేస్తాడు. ఇప్పుడు ఆ ప్రాఫిట్ 20 రూపాయలపై 10% ట్యాక్స్ అంటే 2 రూపీస్ తన జేబులో నుండి కట్టుకుంటాడు. సో హోల్సేలర్ చేతికి 120 రూపాయలకి ఆ టీషర్ట్ వస్తుంది. ఇతడు మరో 20 రూపాయలు ప్రాఫిట్ యాడ్ చేస్తాడు. 10% అంటే 2 రూపీస్ ట్యాక్స్ తన జేబులో నుండి కడతాడు. అలా రీటైలర్కి ఆ టీషర్ట్ 140 రూపాయలకి అందుతుంది. ఇతడు సేమ్ 20 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసి 2 రూపీస్ ట్యాక్స్ కడతాడు. కాబట్టి చివరికి ఆ టీషర్ట్ మన చేతికి 160 రూపాయలకు వస్తుంది. అంటే మన జేబులో నుండి ఖర్చు అయ్యే డబ్బులో 59 రూపాయలు ఆదా అయ్యింది. ఇలా అనేక వస్తువులపైన మనం ఇదివరకంటే చీప్గా కొనుగోలు చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక చిరు వ్యాపారిని, చిన్న కిరాణా కొట్టు ఉంది. నేను కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తానా అంటే గవర్నమెంట్ దానికి కొన్ని పరిమితులు విధించింది. మీ బిజినెస్ టర్నోవర్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కలిపితే 20 లక్షలకి తక్కువగా ఉంటే మీరు జిఎస్టీకి చేంజ్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ టర్నోవర్ 20 లక్షలకు పైన ఉంటే మాత్రమే మీరు జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు మన స్టేట్లో ప్రోడక్ట్ తయారు చేసి వేరే స్టేట్లో దాన్ని అమ్ముతున్నారనుకోండి, అప్పుడు మాత్రం మీ టర్నోవర్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే వ్యాపారస్తులు జిఎస్టీ విధానంలో నెలకు 3 సార్లు ఆన్లైన్లో రిటర్న్ ఫైల్ చేయవలసి ఉంటుంది. దీనివలన మధ్యలో గోల్మాల్ చేయడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఎలా అంటారా? సపోజ్ నేనున్నాను, మీకు ఒక వస్తువు అమ్ముతున్నాను. అప్పుడు నేను ఫైల్లో మీ జిఎస్టీ నంబర్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మీరు మరొకరికి దాన్ని అమ్మారనుకోండి, మీరు వారి జిఎస్టీ నంబర్ యాడ్ చేయవలసి ఉంటుంది. అలా రిటర్న్ ఫైల్స్ ఓపెన్ చేస్తే చాలు మన బిజినెస్ చరిత్ర అంతా బయటపడుతుంది. దాంతో ఇంతకు ముందులాగా ట్యాక్స్ని ఎగ్గొట్టే ఛాన్స్ ఉండదు. సో మొత్తంగా చూసుకుంటే ఇది మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మరో మంచి నిర్ణయం అని నా అభిప్రాయం. ఇది ఈ మిస్టరీ. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్.